హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బ్యాంక్ ఖాతాలు సీజ్ అయ్యాయి. అసోసియేషన్ అధ్యక్షుడు అర్షద్ అయూబ్, మాజీ సెక్రటరీ జాన్ మనోజ్, మాజీ జాయింట్ సెక్రటరీ పురుషోత్తం అగర్వాల్, మాజీ ట్రెజరర్లను సస్పెండ్ చేశారు. అడ్హాక్ కమిటీ చైర్మన్ ప్రకాష్ చంద్ జైన్ లోతా కమిటీ సిఫార్సులు అమలు చేయడంపై తాత్సార్యం చేస్తున్నందున బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోతా కమిటీ సంస్కరణలు అమలు చేస్తామని చెబుతున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇంతవరకు వాటిని ఆచరణలోకి తీసుకురాలేకపోయింది. దీంతో ఈ వేటు పడింది. హెచ్సిఏ బ్యాంక్ ఖాతాల సీజ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చెప్పండి, బ్యాంక్ ఖాతాలు నిలిపివేయడంపై మీ దగ్గరున్న పూర్తి వివరాలేంటి? అలాగే బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయడంపై హెచ్సిఏ ప్రతినిధులు ఎవరైనా స్పందించారా? ప్రతిభ, హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కంటే హైదరాబాద్ కరప్షన్ అసోసియేషన్ గానే ఎక్కువగా పేరు సంపాదించిందని చెప్పుకోవచ్చు. ముందు నుంచి కూడా ప్రతి దాంట్లో వివాదాలుగానే నిలుస్తుంది. దీనికి ప్రధాన కారణంగా హెచ్సిఏ ప్రెసిడెంట్ అర్షద్ అయూబ్ ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆయనపై చాలా కేసులు కూడా నమోదయ్యాయి. హెచ్సిఏలో ఉన్నటువంటి సభ్యులే చాలా సార్లు ఆయనను వ్యతిరేకించారు, కోర్టు దాకా కూడా వెళ్లారు. అయితే ఇటీవల లోతా కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను అమలు చేయలేదు అనే ఉద్దేశంతో చాలా సార్లు హెచ్చరించి నోటీసులు కూడా జారీ చేసింది బీసీసీఐ. కానీ అప్పటికి ఎలాంటి చలనం లేకుండా 500 కోట్ల రూపాయల అవినీతి కూడా ఇటీవల పాల్పడినట్టు వెల్లడి కావడంతో హైకోర్టును ఆశ్రయించారు పిటిషనర్లు. ఆ తర్వాత హైకోర్టు కూడా వాళ్లకు హెచ్చరించి త్వరలోనే మీరు ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడారో వాటన్నిటి వివరాలను సమగ్రంగా తెలపాలని చెప్పి కూడా సూచించింది. అయినప్పటికీ హెచ్సిఏ ప్రతినిధులు కూడా ఎవరు కోర్టుకు కూడా ఇన్ టైమ్ లో హాజరవ్వకపోవడం, కోర్టుకు కూడా రెస్పాండ్ అవ్వకపోవడంతో అడ్హాక్ కమిటీ వాళ్ళపైన వేటు వేసింది. అర్షద్ అయూబ్ తో పాటు సెక్రటరీ మరో ముగ్గురిపై కూడా వేటు వేసింది. ఆ తర్వాత సెక్రటరీ జనరల్ కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఈ రోజు హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే వీళ్ళంతా హెచ్సిఏ ఖాతాల్లోనే డబ్బు జమ చేశారు. బీసీసీఐ నుంచి వస్తున్నటువంటి ఫండింగ్ అంతా కూడా వాళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు అని తెలియడంతో వాళ్ళ అకౌంట్స్ ను సీజ్ చేయమని చెప్పి సూచించింది. అయితే దీనిపై స్పందించేందుకు హెచ్సిఏ వాళ్ళు ఇక్కడ ఎవరు అవైలబుల్ గా లేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉదయం నుంచి హెచ్సిఏలో కూడా కనపడటం లేదు. ప్రధానంగా ఈ రోజు అకౌంట్లను సీజ్ చేస్తారు అనే విషయం వాళ్ళకు తెలిసినట్టుగానే తెలుస్తుంది. అయితే మొత్తంగా బీసీసీఐ ఎప్పుడైతే సూచించిందో లోతా కమిటీ సిఫార్సులను పూర్తి స్థాయిలో వీళ్ళు అమలు చేయాలి అని చెప్పినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వహించడంతో ఈ రేటు పడిందని చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితమే అడ్హాక్ కమిటీ కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అర్షద్ అయూబ్ తో పాటు మరో 4 సభ్యులను కూడా సస్పెండ్ చేసింది. ఈ విషయం అయితే వచ్చి ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ఎక్కడ కూడా వీళ్ళను సస్పెన్షన్ రేటు వేసినట్టు కూడా అధికారికంగా ఇప్పటికీ తెలియలేదు. మరి అకౌంట్స్ సీజ్ పై ఏమంటారో లేకపోతే వీళ్ళు సస్పెన్షన్ పై ఏమంటారో, ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 ఎలక్షన్స్ జరగాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికీ ఎలక్షన్లు నిర్వహించలేదు. అంటే ప్రత్యేక ప్యానల్ ఏదైతుందో, వాళ్ళకి అపోజిషన్ ప్యానల్ ఏదైతుందో వాళ్ళు కూడా ఎందుకు ఎలక్షన్లు నిర్వహించడంలో జాప్యం చేస్తున్నారు, ఎలక్షన్లు నిర్వహించడానికి సూచించినప్పటికీ కూడా అర్షద్ అయూబ్ మొండిగా వ్యవహరించారు. మరి అటు ఎలక్షన్లు నిర్వహించకుండా ఇటు సభ్యులతో సజావుగా ఉండకుండా పూర్తి స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అర్షద్ అయూబ్ పై పూర్తి స్థాయిలోనే వేట్ పడిందని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ రవికుమార్.